వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యుడు కోనేరు సురేష్ పై ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. బోగస్ ఓట్లపై BLOలు ఫిర్యాదు చేయాలని ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు. అదే ఒక బోగస్ ఫిర్యాదు అని చెప్పారు. జనసేన లాంటి గుర్తింపు లేని పార్టీకి కామన్ గ్లాస్ సింబల్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారని, ఈ ఫిర్యాదులతో అధికారుల సమయం వృధా చేస్తున్నారని అన్నారు. అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదో సమ్ పొజిషన్ లో ఉన్నాడన్నమాట. ఇతను ఒక బల్క్ కంప్లైంట్ ని, ఒక ఇంచుమించుగా 10 లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ ని చీఫ్ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క మొట్టమొదటి ప్రశ్న, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఒక వ్యక్తికి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో 10 లక్షల మందో, 20 లక్షల మందో, 30 లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది? కంప్లైంట్ అన్నటువంటిది BLAs ఇవ్వాలి, ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి BLAs ఇవ్వాలి. ఆ BLAs చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది. అంతేకాని ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి అన్నటువంటిది చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్. కాబట్టి అతని మీద చర్యలు ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సీసీ కారు అంశాలపై నివేదిక ఇచ్చామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యుడు కోనేరు సురేష్ పై ఫిర్యాదు చేశామని కూడా పేర్కొన్నారు. బోగస్ ఓట్లపై BLOలు ఫిర్యాదు చేయాలని ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు. అదే ఒక బోగస్ ఫిర్యాదు అని చెప్పారు. జనసేన లాంటి గుర్తింపు లేని పార్టీకి కామన్ గ్లాస్ సింబల్ ఎలా కేటాయిస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారని, ఈ ఫిర్యాదులతో అధికారులు సమయం వృధా చేస్తున్నారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, విజయసాయిరెడ్డితో కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. జనసేన అసలు గుర్తింపు లేని పార్టీ అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారేంటి? ఏపీలో ఎన్నికల వేడి పెరిగిపోతుంది. ప్రధానంగా ఈ రోజు రేపు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సమావేశానికి వైసీపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు, వాటిని తీవ్రంగా ఎదుర్కొనేటువంటి రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత ఆయన విజయసాయిరెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక టీడీపీ జనసేన కలిసి ఎన్నికల సంఘాలు కలిసి ఫిర్యాదులు చేయడం, ఈ అంశం కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారింది. జనసేనకి కనీసం గుర్తింపు లేదు, ఆ పార్టీని ఎలా అనుమతించారన్న అభిప్రాయాన్ని కూడా విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు. ఇంకోవైపు అధికారులను అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా దూషించడం, బెదిరింపులకు పాల్పడేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరిని కూడా ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా చేసినటువంటి ప్రకటనలు, సోషల్ మీడియాని కేంద్రంగా చేసుకుని ఏకపక్షంగా ప్రభుత్వంపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం, కక్షగట్టి రాజకీయంగా కక్షగట్టి వ్యవహారం, ఈ మొత్తం ట్రోల్స్ చేసినటువంటి వ్యవహారం, వీటన్నింటినీ కూడా విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కావాలని చెప్పి పనికట్టుకుని ఇష్టానుసారంగా ప్రచారం చేయడం, వాటిని దుష్ప్రచారం చేయడం, ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం,
ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రక్రియలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి, దానికి జనసేన తోడుగా ఉండి చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇంకోవైపు రాజకీయంగా ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి అంశాలపైన లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేసి, లేనిపోయిన అపోహలు క్రియేట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి, వీటన్నిటిపైన కూడా విజయసాయి రెడ్డి ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక రకమైనటువంటి రిపోర్ట్ ని అందజేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి సమావేశంలో ఈ రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేనతో కలిసి చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఆ చేసినటువంటి ఫిర్యాదుల్లో కూడా వాస్తవాలు లేకపోవడం, అసత్య ప్రచారాలు ప్రజల్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందు విజయసాయి రెడ్డి ఉంచారు. అంటే హరీష్, జనసేనకున్న గ్లాస్ సింబల్, జనరల్ సింబల్, జనసేనకు కామన్ సింబల్ ని, జనరల్ సింబల్ ని ఎలా కేటాయిస్తారని కూడా విజయసాయి రెడ్డి ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి, ఆల్రెడీ ఎలక్షన్ కి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది, మనం చూస్తున్నాం. టీడీపీ జనసేన కలిసి కూటమిగా వెళ్తుంది. ఈ టైంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు? రాజకీయంగా కూడా పూర్తిగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వైఫల్యాలు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు లేని అంశం ఇప్పటికీ కూడా గతంలో కూడా అనేక సార్లు చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొట్టు పెట్టుకుని రాజకీయంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జనసేనకి గుర్తింపు లేదన్నటువంటి విషయం పైన ఇప్పటి వరకు కూడా సరైనటువంటి క్లారిటీ లేదు. దీనిపైన ఎన్నికల సంఘం కూడా ఈ రోజు కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు జరిగేటువంటి సమావేశాల తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ప్రెస్ మీట్ లో వీటన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి సమాధానం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు జనసేన గుర్తింపు లేని పార్టీ, ఆ పార్టీని అనుమతించడం పైన విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఇప్పటికే తెలుగుదేశం, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు కూడా ఆక్షేపం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘాన్ని ఎవరైనా కలవచ్చు, సామాన్యులు కూడా కలిసి ఎన్నికల సంఘానికి సంబంధించి ఓట్ల జాబితాకి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నా ఒక రకంగా రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. దాంట్లో అంటే జనసేనకు సంబంధించిన సింబల్ కి సంబంధించి కూడా సిఇసి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? అంటే విజయసాయి వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రేపు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సమావేశాలు విజయవాడలో జరగబోతున్నాయి. రేపు డీజీపీ, అదేవిధంగా సిఎస్ కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు సమావేశమవుతారు. చివరిగా 2 రోజుల పరిపాలన ముగిసిన తర్వాత ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఎన్నికల సంఘం ఏం చేయబోతుంది, రాష్ట్రంలో ఓటర్ జాబితాకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వైఖరి, ఎంతమంది ఓట్లు ఉన్నారు, దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎన్నికలు నిర్వహించేటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఇంకోవైపు కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి టీడీపీ డిమాండ్ ఉంది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి సమాయత్తమవుతున్నటువంటి తరుణంలో జనసేనకి అసలు గుర్తింపు లేదని చెప్పి విజయసాయి రెడ్డి చేసినటువంటి ప్రకటనలు, వీటన్నిటిపైన కూడా పూర్తిగా ఎన్నికల సంఘం సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2 రోజుల పాటు జరిగిన సమావేశాల అనంతరం రేపు జరిగేటువంటి ప్రెస్ మీట్ లో పూర్తిగా ఎన్నికల సంఘానికి సరైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దానికి రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సీసీ కారు అంశాలపై నివేదిక ఇచ్చామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యుడు కోనేరు సురేష్ పై ఫిర్యాదు చేశామని కూడా పేర్కొన్నారు. బోగస్ ఓట్లపై బీఎల్ఓలు ఫిర్యాదు చేయాలని ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఇలా చేస్తారని ప్రశ్నించారు. అదే ఒక బోగస్ ఫిర్యాదు అని చెప్పారు. జనసేన లాంటి గుర్తింపు లేని పార్టీకి కామన్ గ్లాస్ సింబల్ ఎలా కేటాయిస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారని, ఈ ఫిర్యాదులతో అధికారుల సమయం వృధా చేస్తున్నారని అన్నారు.
మనతో పాటు ఫోన్ ఇన్ లో మాట్లాడడానికి సప్తగిరి ప్రసాద్ టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సప్తగిరి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈసీని కలిసిన అనంతరం కూడా విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూసాం. టీడీపీ జనసేన పొత్తుతో వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు జనసేన పార్టీకి ఒక సింబల్ లేనే లేదు అని కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ దీన్ని ఏ విధంగా చూస్తుంది? విజయసాయిరెడ్డి ఈజ్ క్రిమినల్ A2. ఆయన మాట్లాడడం ఏంటి? జనసేనకు సింబల్ లేదు, గుర్తింపు లేదు. మరి జనసేన చూసి ఎందుకు భయపడతారు? మాట్లాడితే సింహం సింగిల్ గా వస్తుంది, డబుల్ గా వస్తుంది అని చెప్పి ఏదేదో మాట్లాడతారు కదా. మేము జనసేన పొత్తు పెట్టుకుంటుంది, మీరు ఎందుకు అంతగా భయపడుతున్నారు? రాష్ట్రంలో నకిలీ ఓట్లు లక్షలాది ఓట్లు, దాదాపు 35 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఓటర్లుగా నమోదు చేస్తున్నారు. వీటన్నిటిపైన మాకున్నటువంటి ప్రాథమిక హక్కు ప్రకారం మేము కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర రాష్ట్రంలో టూర్ చేసింది. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టం సమస్యలను కూడా రిసీవ్ చేసుకునింది. అందులో భాగంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోయి కలిశారు. ఇందులో తప్పేముంది? మేము పోయి కలిసి రిప్రజెంటేషన్ చేస్తే గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటారు? మీరే తప్పు చేయలేదు కదా, డబుల్ ఎంట్రీలు చేయలేదు లేవు కదా, మరి ఎందుకు భుజాలు జరుపుకుంటున్నారు? ఊరికి వాళ్ళు ఇంకోటి ఏంటంటే సమయం వృధా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. ఈయనేదో పెద్ద సమయాన్ని సద్వినియోగం చేసినట్టు 12 సంవత్సరాలుగా ఇప్పుడు 8వ సంవత్సరం 9వ సంవత్సరం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర పైన ప్రస్తావించినావు, ఎన్ని మాట్లాడినావు, ఎన్ని పరిష్కరించినావు చెప్పు. నువ్వు సమయం వృధా చేశావు. అసలు నిన్ను రాజ్యసభకు పంపించడం వృధా నన్ను అడిగితే. రాష్ట్రం కోసం పార్లమెంట్ లో ఏం చేశావు? ప్రత్యేక హోదా కోసం మాట్లాడినావా, లేకుంటే రైల్వే జోన్ కోసం మాట్లాడినావా, లేకుంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడినావా, లేకుంటే విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి మాట్లాడినావా, లేకుంటే రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సినటువంటి రెవెన్యూ లోటు గురించి మాట్లాడావా, తెలంగాణ నుండి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల గురించి మాట్లాడావు, దేని గురించి మాట్లాడావు చెప్పు. నీ సమయాన్ని నువ్వు వృధా చేసేసి ఎలక్షన్ కమిషన్ సమయం వృధా చేస్తున్నట్టు. అసలు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. ప్రజలు లక్షలాదిగా ఫిర్యాదులు చేసి ఈ రోజు నిజంగా గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు ఏదో తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి వచ్చింది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు జరుపుకుంటావు? నువ్వే A2గా ఉన్నావు. నీ కేసుల గురించి మాట్లాడు నువ్వు. అంటే ఈ రోజు టీడీపీ జనసేన పొత్తు భయంతో ఈ రోజు విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? పార్టీకి గుర్తింపు లేదు. మానసికంగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మానసిక ఇబ్బందులు ఉన్నారు మేడం. వాళ్ళకి పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయితే ఏమి, ఎంపీలు అయితే ఏమి, ఇతరులు అయితే ఏమి పరారైపోతున్నారు. 1 by 1 వైసీపీ ఖాళీ అవుతా ఉంది. అందులో ముఖ్యంగా అంబటి రాయుడు అనేటువంటి క్రికెటర్ చేరిన వారానికి పరారైపోయాడు. ఈ దెబ్బకి వీళ్ళు ఏంది పార్టీలు ఏ విధంగా జరుగుతా ఉంది? 1 by 1 వెళ్ళిపోతున్నారే, ఖాళీ అయిపోతుంది వైసీపీ. సంక్రాంతి తర్వాత వైసీపీ ఖాళీ కాబట్టి ఏదో మానసికంగా డిప్రెషన్ లోకి లోనయ్యి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను అనిపిస్తాను. రైట్ సప్తగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సిఎస్సిని కలిసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. జనసేనకైతే పార్టీ గుర్తింపుగా కూడా లేదు అసలు అని కూడా ఆయన మాట్లాడిన సందర్భం మనకు కనిపించింది. ఈ వ్యాఖ్యల్ని జనసేన ఏ విధంగా తీసుకుంటుంది? జనసేన వీళ్ళు లేనివి అవకాశం లేనివి ఏది లేని అని కూడా వెళ్ళి మేము ఏదో పెద్దగా అడిగేసామనే ఫీలింగ్ లో వెళ్ళి ఏదో క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని అసలు వీళ్ళకి కనీసం తెలుసుకోనన్నా మాట్లాడరు. తెలిసే ఎవరికైనా తెలిసిండుంటే వాళ్ళ మాట అన్నా వీళ్ళు వినరు. వీళ్ళు ఎవరి మాట వినరు, తెలుసుకోరు. వీళ్ళు పట్టుకుని కొందేళ్ళు 3 కాళ్ళన్న వాదనలు వాదిస్తారు. అయితే ఇప్పుడు జనసేన తెలుగుదేశం అలయన్స్ అయిన తర్వాత నుంచి వీళ్ళు మతి భ్రమించి ఏం మాట్లాడుతారో వాళ్ళకి ఇప్పుడు కామన్ సింబల్స్ లో నుంచే ఒకటి అలర్ట్ చేస్తారు. రిజిస్టర్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఏమైనా ఉంటే సరే, ఇవి మేము వాళ్ళు ఏదో మాట్లాడారని మేము మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళు అడిగినంత మాత్రాన్ని ఏమైపోతుంది ఈసీకి తెలుసు. ఎందుకంటే ఈసీ ఏమి మనకి ఇది చేసింది కాదు కదా. ఈసీ ఆల్రెడీ సింబల్ ఇచ్చింది.
2019లో మేము పోటీ చేసాం కామన్ సింబల్ తో మేము ఉన్నాం. వీళ్ళు ఒక పక్క ఈసీ చాలా క్లారిటీ ఇచ్చినా కూడా మంచి గాజు గ్లాస్ గుర్తులేదు అని చెప్పి అందరికి చెప్పడం అంటే జరిగింది. కామన్ సింబల్ తోనే అందరికీ ప్రచారం జనసేన చేసింది. పోటీ చేస్తుంటే ఈ రోజు విజయసాయిరెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటారు? అంతేనండి, ఏదో విధంగా వాళ్ళు చెయ్యాలని కదా, ఏదో విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కదా, ఇబ్బంది పెట్టాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేవలం వీళ్ళేదో రాజకీయంగా అవతల పార్టీల్ని అధికారంతోనో లేదా డబ్బుతోనో వీళ్ళు డైరెక్ట్ ఫైట్ చేసుకోవడం రాక, వాళ్ళకి ఆ ధైర్యం లేక, ప్రజల దగ్గర వాళ్ళకి ప్రజల నుంచి వాళ్ళకి భరోసా లేక, వాళ్ళ ప్రజల యాక్సెప్టెన్సీ లేక ఈరోజు అడ్డదారులు తొక్కే పరిస్థితుల్లో ఏదేదో మాట్లాడుతుంటారు. కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవడైనా సరే ఎలక్షన్ కమిషన్ ఎవరికైనా సరే పోటీ చేసే హక్కు ఇస్తుంది. పోటీ చేస్తారు, ఎవరైనా పోటీ చేయాలి, పోటీ చేయమనే అడుగుతుంది. అది వాళ్ళ బేసిక్ ధర్మం. అది వాళ్ళని పోటీ చెయ్యనివ్వకుండా అడిగితే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అలా పోటీ చేయకుండా రూల్స్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే అనర్హతగా ఉండాలి. ఎందుకంటే అన్ని కేసుల్లో ఉన్న వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని వీళ్ళు వాళ్ళకి అర్హత లేదు. అది ప్రూవ్ అయినంత వరకు మనం మాట్లాడడానికి లేదు. కానీ ప్రజలు ఎవరు కూడా పోటీ చేయకూడదు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళని అనర్హత చేసేయండి, అలా చేసేయండి, ఇలా చేసేయండి అంటే రూల్స్ ఫ్రేమ్ అయ్యి ఉన్నాయి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వయసు అన్ని కూడా యాజ్ పర్ రూల్ ప్రకారంగా పోటీ చేసే హక్కు ఉంటది. పోటీ చేసేటప్పుడు ఒక పార్టీ అన్నాక రికగ్నైజ్డ్ పార్టీలకి ఏంటి, లేదా రిజిస్టర్డ్ పార్టీలకి ఏంటి, రిజిస్టర్డ్ కమ్ రికగ్నైజ్డ్ పార్టీలకి ఏంటి అనేది ఒక రూల్స్ ఫ్రేమ్ అయి ఉంటాయి. వీళ్ళకి తెలియకపోతే 5 సంవత్సరాలు వీళ్ళు ప్రభుత్వం నుండి వీళ్ళకి రూల్స్ కనీసం తెలియకపోవడం వల్ల వీళ్ళు ఏంటనేది ఇంకా వీళ్ళు పాండిత్యం బయట పెట్టుకొని ఏంటి ఇబ్బంది లేదు. ఎస్, అంటే విజయ్ కుమార్ గారు, ఇంకోటి ప్రధానంగా ఈ రోజు జనసేన టీడీపీ అయితే సీసీని కలిసిన సందర్భం మనం చూసాం. అంటే ప్రధానంగా ఎలాంటి అంశాలు వారి చర్చకు దారితీశాయని అనుకోవచ్చుంటారు? అంటే ఎలాంటి కంప్లైంట్స్ చేశారు ఈసీకి? కంప్లైంట్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళు ఓటు వినియోగించుకునేటట్టు చేయమని అడుగుతున్నాం. వాళ్ళ ఓటు తీసేయకుండా, అంటే ఎలా ఉన్నారంటే పార్టీ పరంగా ఓటు ఉండాలనే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు అన్ని విధాలుగా, అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు, వాళ్ళ మా సింపథైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసే పరిస్థితి చూసాం మనం. ఓట్లు తొలగించేవి, అవి తొలగించకుండా ఉండాలి. అలాగే కొత్త ఓటర్ల గురించి ఇవన్నీ కూడా, అంటే యాజ్ పర్ మేము అడిగింది కొత్తదేం కాదు, రాజ్యాంగంలో పొందుపరిచినవి, ప్రజాస్వామ్యంలో పొందుపరిచినవి, ఈసీకి ఉన్న రూల్ ఆఫ్ లా, ఈసీకి ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రకారంగా మేము కూడా మాట్లాడుతున్నాం అండి. ఎస్ సార్, అంటే ఇంకోటి కూడా విజయ్ కుమార్ గారు, అంటే జనసేనకున్న గ్యాస్ సింబల్, అంటే కామన్ సింబల్ గురించి ఏదైతే విజయసాయిరెడ్డి ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారో, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో, రేపు ఏమన్నా ప్రెస్ మీట్ లో సిఈసి దీనికి సంబంధించి, అంటే మీకు కేటాయించిన సింబల్ గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారా? చిన్నపిల్లలు తెలిసి తెలియనో లేదో మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు మాట్లాడారని చెప్పి ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీ అని చెప్పుకునే పార్టీ, ప్రభుత్వంలో ఉన్న పార్టీ, వాళ్ళు వచ్చి ఇంత సిల్లీగా మాట్లాడితే దానికి మళ్ళా రెస్పాండ్ అవుతారని నేను అనుకోను. అది వాళ్ళ ఈసీకి ఉన్న వాళ్ళ పూర్తి ఇది. మేబీ మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు, బట్ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుందండి. 100% ఫెసిలిటేట్ చేయాలి. ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత, పోటీ చేయడానికి ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఈసీకి బాధ్యత. అది ఈసీ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. అది ఏమండి, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా సరే వాళ్ళు పోటీ, అంటే వాళ్ళు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా పోటీ చేయాలి. ప్రజలు నిక్కచ్చిగా నిజాయితీగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఓటు ద్వారా చెప్పాలి. ఎంత ప్లెయిన్ కావాలి, చాలా కూల్ కావాలి. దానికి కావాల్సిన, అంటే ఈజీగా ఎలక్షన్ అయ్యేటట్టు వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఒక రిజిస్టర్డ్ పార్టీ కామన్ సింబల్, ఫ్రీ సింబల్స్ నుంచి ఒక కామన్ సింబల్ తీసి ఇవ్వడం అనేది
ఈ రోజు వచ్చింది కాదు. వీళ్ళేదో వీళ్ళకి భయం వేసి లేదో చేస్తున్నంత మాత్రాన ఈసీ దాని